అందరికీ నమస్తే. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణకు అటెండ్ అయ్యిండ్రు. చాలా పెద్ద హడావిడి. తెలంగాణ భవన్‌కు పోలీసులు తాళాలేసిర్రు. కార్యకర్తలు బయటకొస్తారేమోనని. అయినా సరే పోలీస్ స్టేషన్ దగ్గర చాలామంది కార్యకర్తలు మళ్ళీ. దీనిలో చాలా కొత్త కొత్త యాంగిల్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. కొత్త కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక కక్షపూరితంగా అని బీఆర్ఎస్ నుంచి ఒక ఆరోపణ బయటకొచ్చింది. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అని. కానీ అంతకు మించిన మలుపులు దీనిలో కనిపిస్తున్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ కొత్త పాయింట్లు మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పొద్దున్నుంచి ఏం జరిగిందో కొంచెం చెప్తా, మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కేటీఆర్ ఇంటికి హరీష్ రావు పోయిండు. అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. అప్పటికే చాలామంది కార్యకర్తలు తెలంగాణ భవన్కి చేరుకున్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడం పోలీసు వాళ్ళతో కాలేదు. కేటీఆర్ బయటికి వెళ్ళంగానే పోలీసులు గేటు తాళాలు వేసేసినారు. తెలంగాణ భవన్కు తాళాలు వేసేసినారు. ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దాకా ర్యాలీగా పోతారు. అప్పటికే పెద్ద ర్యాలీ పోయింది. హరీష్ రావు పోలీస్ స్టేషన్ దాకా వచ్చిండు కేటీఆర్తో పాటు. అప్పటికి అక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఇదంతా ఓకే. ఇదంతా అక్కడ జరిగిన ఏర్పాట్లు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పే ప్రయత్నమే. కానీ దీనిలో కొత్త కొత్త కోణాలు ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ మొన్న కంప్లైంట్ వార్నింగ్ ఇచ్చిండు. సజ్జనార్కే ఇచ్చిండు డైరెక్ట్గా. పేరు తీయలే కానీ సజ్జనార్కే ఇచ్చిండు. ನೀವು రిటైర్మెంట్ అయినా, ఆఫీసర్స్ రిటైర్మెంట్ అయినా మీరు బొక్కలో ఉన్నా ఈడ్చుకొస్తాం బయటికి, మీ పని చెప్తాం మా గవర్నమెంట్ వచ్చినా కానీ కేటీఆర్ చెప్పిండు. ఇలా హరీష్ రావు కూడా మాట్లాడిండు. హరీష్ రావు పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో ఒకసారి విన్నా వీడియో. మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఏంది అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు పోలీస్ ఆఫీసర్స్కి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారని కొంచెం ఆరాధిస్తున్నాం. ఏంది అసలు ఇంతగానో వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు అని ఆరాధిస్తే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఒక సిట్ అయిపోయింది, మీకు తెలుసు కదా. ఒక సిట్టు ఒక సంవత్సరంన్నరన 2024 మార్చి నుంచి దాదాపు 300 మంది పైగా సాక్షుల పేరుతోన రకరకాల వాళ్ళతోన పిలుచుకొచ్చి వాళ్ళని పిలిపించి, మరి అసలు వాళ్ళకే తెలియదు ఎంత దారుణమైన ఇష్యూ అంటే, వీళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి మీ ఫోన్ ట్యాప్ అయింది మీరు రండి అంటే తప్ప వాళ్ళకి ఎవరికి తెలియదు. ఫోన్ ట్యాప్ అయితే దాని బాధితులుగా వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళను వీళ్ళు బెదిరించి సెటిల్మెంట్ చేయడమో, లేకపోతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఏదో విధంగా నష్టపోయిన పర్సన్స్గా వాళ్ళు ఉండాలి. వీళ్ళు చాలా విషయాలు చెప్పారు కదా. ఏమని సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. కానీ ఇప్పటిదాకా ఒక్క కంప్లైంట్ లేదు. అక్కడనే ఫెయిల్ అయింది గవర్నమెంటు. వాళ్ళ ఇది పొలిటికల్ కక్ష అని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ప్రూఫ్. ఎవరైనా నష్టపోయి ఉంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఈ లోకంలో? ఎవరిదైనా చిన్న ఫోన్ దెంకపోతేనే పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. చిన్నగా వాళ్ళ ఇన్ఫర్మేషను లేకపోతే వాళ్ళు ఎవరైనా గట్టిగా ఫాలో అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఈ కాలంలో దొంగతనం జరగపోయినా సరే దొంగోడు వచ్చి ఇల్లు వలగొట్టినంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. సార్ మా ఇంట్లో దొంగతనం చేసే ప్రయత్నం చేసిండ్రు, ఇగో ఇది సీసీటీవీ ఫుటేజ్ అని. మళ్ళీ వ్యాపారవేత్తలు ఎందుకు మాకు నష్టం వచ్చిందని కంప్లైంట్ చేయలేదు. నెంబర్ 1 పాయింట్. హీరోయిన్లు మా వ్యక్తిగత జీవితాలను మా ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా మాకు ఈ నష్టం జరిగిందని హీరోలో ఎవరో ఒకరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అసలు పోలీసు వాళ్ళ ప్రెషర్ కూడా అవసరం ఉండదు, కంప్లైంట్ చేయాలి. ఇక వ్యాపారవేత్తలు అయితే మాకు ఈ వ్యాపారంలో ఈ నష్టం జరిగింది, ఇగో మా దగ్గర ఈ ఆస్తులు సెటిల్మెంట్ చేసుకున్నారు, ఒక్క కంప్లైంట్ లేదు ఎందుకు? ఒకటి బలవంతంగా చేయించారో ఆయన ఆయన చేసినో తెలియదు. చక్రధర్ గౌడ్ అని పంజాగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, గుర్తుంది కదా. హరీష్ రావు మీద హైకోర్టులో కేసు కొట్టేసారు. ఆయన పోలే సుప్రీంకోర్టుకు, ప్రభుత్వం పోయింది సుప్రీంకోర్టుకు. ఎంత దారుణమైన విషయం! ఒక ప్రైవేట్ కంప్లైంట్లా గవర్నమెంటు ఒక పెద్ద లాయర్ని పెట్టి, నిమిషానికి లక్షల రూపాయలు తీసుకునే ఒక పెద్ద లాయర్ని పెట్టి, సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి గవర్నమెంటు వాదిస్తే సుప్రీంకోర్టుగా కొట్టేసింది. ఇది హైకోర్టు ఏం చెప్పింది అదే కరెక్ట్, దీనిలో ఆధారాలు లేవు, ఏం లేవు, ఉత్తగా పెట్టిరు కేసు ఇది అని చెప్పేసి కొట్టేశారు. ఇదంతా ఒక పార్ట్. రెండో పార్ట్, రిటైర్మెంట్ ఆఫీసర్స్ మీరు రిటైర్మెంట్స్ అయినా మేము వదలమని ఎందుకన్నారు తెలుసా? ఇప్పుడు కొత్తగా సిట్యుయేషన్ సజ్జనార్ ఉన్నాడు. సజ్జనార్ ఎప్పుడు రిటైర్మెంట్ అవుతున్నాడు? 2028 అక్టోబర్ 2028 అక్టోబర్ గుర్తుపెట్టుకోవాలి డేట్ మనం. ఎందుకంటే మనకి ఎలక్షన్ జరిగేది మళ్ళీ 2028 నవంబర్. నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా అప్పటికి వీళ్ళు ఎవరు పదవిలో ఉండరు. సజ్జనారే కాదు, ఆ కమిటీలో ఉన్న వాళ్ళు, అక్కడ విచారిస్తున్న వాళ్ళు ఎవరు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు పదవిలో ఉండరంట. వాళ్ళ పదవీ కాలం ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ అంతే. రిటైర్మెంట్ ఆఫీసర్సే మొత్తం. అంటే వాళ్ళను ఎందుకు వాడుకుంటుంది గవర్నమెంట్? వాళ్ళతోనే ఎందుకు వేసింది సిట్టు? వాళ్ళతోనే ఎందుకు విచారణ జరుపుతున్నారు? ఎందుకు విచారణ చెప్తున్నారంటే రిటైర్మెంట్ ఆఫీసర్స్ అయిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకి భయం లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు సజ్జనార్ ఎట్లా మాట్లాడుతున్నాడు? సజ్జనార్ ఇంతకుముందులాగా ఒక బాధ్యతగా మాట్లాడుతున్నాడా? మొన్న చూడలే ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్ట్ టైంలో ఎట్లా మాట్లాడాడు? ఉత్త కేసే.
కనీసం బాధితురాలు కూడా కంప్లైంట్ లేదు, బాధితురాలు స్టేట్మెంట్ లేదు. ఎట్లా మాట్లాడిండు? ఎన్టీవీ రమేష్ ఎవరైతే అరెస్ట్ చేసినారో ఎన్టీవీ ముగ్గురులో ఒక రమేష్ నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు సజ్జనార్ని క్వశ్చన్ చేస్తూ. సజ్జనార్ ఏమన్నాడు? చాలా విషయాలు మాట్లాడిండు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరంతా బయట ఉంటారా, లోపల ఉంటారు కదా అని మాట్లాడిండు సజ్జనార్. ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడిన సజ్జనార్ అంటే రిటైర్మెంట్ అయిపోతాం, మాకు ఇంకా ఉన్న రోజులు ఈ రిటైర్మెంట్ లాస్ట్ రోజుల్లో రేవంత్ రెడ్డితో మంచిగా ఉండాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. అందుకే కదా రిటైర్మెంట్ అయ్యే ఆఫీసర్లతో సిట్ ఎందుకు వేసిర్రు, వీళ్ళు అందుకే మాట్లాడుతున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడని నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం ఆరాధిస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. రిటైర్మెంట్ ఆఫీసర్లతో ఎందుకు చేస్తున్నారు ఎంక్వైరీ? మీరు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, నిజంగానే ఎవరికైనా తీవ్ర నష్టం జరిగి ఉండింటే అది వీళ్ళే చేసి ఉండింటే, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు కానీ వీళ్ళే చేయించారని. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఎవరైనా ఉండొచ్చు, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసిన అనుకుందాం ఒక మాట. అనుకుంటే వాళ్ళు ఎవరితో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తారు? ఎవరు చెప్తారు? కింద ఉన్న డీసీపీకో కింద ఉన్న ఎస్ఐకో ఫోన్ చేసి మీరు ఫోన్ ట్యాప్ చేయమని చెప్తారా? ఎవరిని అడుగుతారు? డీజీపీ, అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డికి చెప్పి ఉంటే, లేకపోతే అప్పుడు మహేందర్ రెడ్డి కదా, తర్వాత జితేందర్, ఆ తర్వాత వచ్చిన జితేందర్ ఉండే కదా, ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత శివరెడ్డి గారు వచ్చిండు. ఆయన అప్పుడు హోంశాఖ సెక్రటరీగా పనిచేసిండు, ఆయన కన్నా చెప్పి ఉండాలి. ఇప్పుడు శివరెడ్డి గారు డీజీపీ, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ గవర్నమెంట్లో, మరి ఆయన కన్నా చెప్పి ఉండాలి. కాకపోతే రవి గుప్తాని డీజీపీగా పనిచేసి మళ్ళీ హోంశాఖ సెక్రటరీగా ఉన్నారు, ఆయనకన్నా చెప్పి ఉండాలి. టాప్ లెవెల్గా చెప్తారు కదా. కేసీఆర్ ఫోన్ చేస్తే ఎస్ఐకి ఫోన్ చేస్తాడా? కేటీఆర్ కూడా ఫోన్ చేసి చెప్పిండు అనుకుందాం, హరీష్ రావు కూడా ఫోన్ చేసి చెప్పి ఎవరికి చెప్తారు? ఈ టాప్ లెవెల్ ఉన్న వాళ్ళకి చెప్తారు. మరి వాళ్ళని కదా విచారించాల్సింది, వాళ్ళని ఎందుకు విచారిస్తలేదు గవర్నమెంట్? ఇప్పుడున్న డీజీపీని విచారించాలి కదా, మాజీ డీజీపీని విచారించాలి కదా, మాజీ డీజీపీ కమ్ హోంశాఖ సెక్రటరీ రవి గుప్తాని విచారించాలి కదా. వీళ్ళెవ్వరిని టాప్ లెవెల్ ఉన్న వీళ్ళని ఎందుకు విచారిస్తలేదు గవర్నమెంట్? వీళ్ళని విచారిస్తే కదా విషయం తెలిసేది. మీకు సమాచారం కావాలన్నా, సాక్ష్యాలు కావాలన్నా. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆఫీసర్లు చాలామంది డీసీపీ ప్రణీత్ లేకపోతే ప్రభాకర్ రావు చాలామందిని జైల్లో కూడా పంపించారు కదా. వాళ్ళు చెప్పింది ఏంది? ఒకటే మాట, మా పై ఆఫీసర్లు ఏం చెప్తే మేము ఆ పని చేసినామన్నారు. అంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్పి ఉంటే వీళ్ళకే చెప్పి ఉంటారు కదా, వీళ్ళని ఎందుకు విచారిస్తలేదు? వాళ్ళని వదిలేసి కింది స్థాయిలో ఎందుకు విచారిస్తున్నారు? ఎందుకు జైలుకు పంపించారు? ఇప్పటికి 300 మంది పైగా సాక్షులను విచారిస్తే ఒక్క సాక్షి కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు చేయలేదు? మీరు పిలిచి చాలామంది తెలుసా, చాలామంది 300 మంది పైగా సాక్షులను పిలిచారు కదా, అందులో కాంగ్రెస్ లీడర్ తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మా ఫోన్ ట్యాప్ అయినట్టు మాకు తెలియదు అని చెప్పిండ్రు. మా ఫోన్ ట్యాప్ అయింది, మాకు ఈ నష్టం జరిగింది ఎవరు చెప్పలేదు. ఒక కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే మా ఫోన్ ట్యాప్ అయింది మాకు తెలుసు, అవును నేను అక్కడ పోతుంటే తెలుసుకున్నారు వాళ్ళని చెప్పారు. దానివల్ల ఏ నష్టం జరిగిందో కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు మా ఫోన్ ట్యాప్ అయింది ఎందుకు చెప్తారు? కొంతమందిని చూడలేదా? బీజేపీ వాళ్ళు కూడా మరీ పేపర్లో రాయించుకొని మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం, సిట్టు పిలిస్తే మేము విచారణకి వస్తాం. ఎవరు చెప్పిండు ఈ మాటలు? బండి సంజయ్ చెప్పిండు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేపర్లో రాసుకున్నాడు, నా ఫోన్కు ట్యాప్ అయ్యింది, నేను విచారణకు రెడీగా ఉన్నా, పిలవాలి. ఆయన పిలవనే లేదు. ఇక కవిత వాళ్ళ భర్త, మమ్మల్ని విచారణకు పిలవాలి. పిలిచిర్రా? పిలవలేదు. పొలిటికల్ నడిపిస్తుంది వ్యవహారం, అర్థమవుతుంది కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం. వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళని కూడా పిలిచి సాక్షులుగాను పిలిచి మళ్ళీ వాళ్ళు ఏ నష్టపోయారో అడగాలి కదా సిట్టు. ఎందుకు అడగలేదు? ఇవన్నీ పాయింట్స్, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? ఇది మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా తీవ్రమైన రిజల్ట్ ఉంటుంది, వీళ్ళకి తెలుసు ఆ విషయం గవర్నమెంట్కి. కానీ ఈ చర్యలతోనే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది గవర్నమెంట్కి. వాళ్ళకి అర్థమవుతుందో లేదో, బూమ్రాంగ్ అంటారు చూడు, అదవుతుంది. ఇవేమి జరగవు, నేను చెప్పిన ఈ పాయింట్స్ ఇవన్నీ జరగలే. మంచి ఒక 15 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళని పెట్టండి, ఆయన రెస్పాన్సిబుల్గా విచారించే అవకాశం ఉంటుంది కదా. రిటైర్మెంట్ అయ్యే ఆఫీసర్లు ఏముంటుంది? అది ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి రేవంత్ రెడ్డి చెప్పిన పనులు చేస్తే ఆ రిటైర్మెంట్ అయినప్పుడు మాకు ఏమన్నా మంచిగా, ఇప్పుడు సజ్జనార్ ఉన్నాడు, మళ్ళీ ఆయన విషయం మాట్లాడదాం. డీజీపీ కావాలని ఆయనకు ఉండొచ్చు మనసులా. యాక్చువల్గా సివి అనేది చాలా సీనియర్, అసలు ఇప్పుడున్న ఆయన కన్నా సీనియర్. ఇప్పుడున్న డీజీపీకి సివి అనేది సరిగ్గా టర్మ్సే లేవు. ఎందుకు లేవు అని అంటే ఆయన సీనియరు, ఆయన కింద ఇప్పుడున్న డీజీపీ జూనియర్, డీజీపీ కింద ఆయన పనిచేయాలి, సీనియర్. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్ కదా. మరి ఆ క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్లో ఎందుకు ఇట్లా జరిగింది అంటే అది పొలిటికలే కదా. అంతకుముందు జితేందర్ కూడా జూనియరే సివి అనంద్ కన్నా. సేమ్ అదే యాంగిల్లో ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే ఆఫీసర్లను ఏదో కోరికలు ఉంటాయి కదా, నేను డీజీపీ కావాలని సజ్జనార్కు ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకు రిటైర్మెంట్ అయ్యే టైంలో, లేకపోతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకేదైనా ప్రైవేట్ పదవి. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, కమలాసన్ రెడ్డి ఉన్నాడు, కమలాసన్ రెడ్డి కరీంనగర్ సిపిగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యిండు. ఆయన తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదో బాధ్యతలు అప్పగించారు. రిటైర్మెంట్ అయిన తర్వాత అట్లాంటి పదవులు కొనసాగాలని కోరికలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఏదో ఇప్పుడు గవర్నమెంట్ ఏ పని చెప్తే ఆ పని చేస్తారు కదా.
ఈ విషయం రేవంత్ రెడ్డి చెప్పిండు, రిటైర్మెంట్ అయ్యే ఆఫీసర్లు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే మేము ఇట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి పెట్టుకుంటారని. మళ్ళీ అదే విషయాన్ని ఎందుకు ఫాలో అవుతుండ్రు రేవంత్ రెడ్డి? మొత్తం చూడండి, ఇన్ని పాయింట్లు అల్లినా నేను, ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు అన్ని పాయింట్లు డాట్ 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 కలపండి. అసలు ఇది ఈ విచారణ, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఇది నిలబడే కేసా? అసలు దీని ద్వారా ఏం తేల్చాలనుకుంటుంది గవర్నమెంట్, ఏం తేల్చాలనుకుంటుంది? చాలా ఇంపార్టెంట్ కేసు నిజంగానే. మరి వ్యక్తిగత గోప్యత అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఇంత ఇంపార్టెంట్ కేసులో మీరు ఇంత డల్లుగా పొలిటికల్గా మీరు ఎందుకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది పొలిటికల్గా వాడుకునే ప్రయత్నంగా కనిపిస్తుంది తప్ప మిగతా అంశాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? అసలు ఈరోజు తెలంగాణ భవన్కి ఎందుకు తాళాలు వేసారు? కార్యకర్తలు వస్తే మీకు వచ్చిన నష్టమే ఉంది? అంత భయపడుతూ ఎందుకు విచారణ చేయాలి గవర్నమెంట్? ప్లీజ్ సబ్స్క్రైబ్.